ఒక యువకుడు తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి మాటలు కాదు, మౌనాన్ని ఎంచుకున్నాడు. అపహాస్యం ఎదురైనప్పటికీ ప్రశాంతంగా ఉన్నాడు. చివరికి అందరూ అతని నిశ్శబ్దమే గొప్ప గౌరవమని అంగీకరించారు. ఒకప్పుడు ఓ చిన్న గ్రామంలో రమేష్ అనే యువకుడు ఉండేవాడు. చాలా సాదా జీవితం గడిపేవాడు గానీ గౌరవం విషయంలో అతను ఏమాత్రం రాజీ పడేవాడు కాదు. ఎవరికీ అనవసరంగా అబద్ధాలు చెప్పే అలవాటు లేకుండా తన పని తను చేసుకుంటూ ఉండేవాడు. ఒకసారి గ్రామంలో పెద్ద సమావేశం జరిగింది. అందులో గ్రామ పెద్దలు, వృద్ధులు, పలుకుబడి ఉన్నవాళ్ళు అందరూ ఉన్నారు. ఆ సమావేశంలో రమేష్పై అన్యాయంగా కొంతమంది ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. ఎవరు ఏం చెప్తే వాళ్ళే గొప్పవారిలా మాట్లాడారు. కానీ రమేష్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మౌనంగా కూర్చొని ఉండిపోయాడు. అతనిపై చేసిన ఆరోపణలు నిజం కావని స్పష్టంగా తెలిసినా రమేష్ స్పందించలేదు. మీరు ఎందుకు మాట్లాడటం లేదు అని కొందరు అడిగారు. కానీ అతను తలదించుకొని నిశ్శబ్దంగా ఉన్నాడు. ఆయన తండ్రి దగ్గరకు వచ్చి నీపై అలా ఆరోపణలు వస్తుంటే నిజం చెప్పాలి కదా అన్నాడు. రమేష్ తల పట్టుకొని ఒక మాట చెప్పారు. నిజం మాట్లాడినా నమ్మని వాళ్ళ ముందు మౌనం మంచిది నాన్న. ఆ మాట విన్న వాళ్ళు ఆశ్చర్యపోయారు. అతని నిశ్శబ్దమే అక్కడ వాతావరణాన్ని మార్చింది. మరుసటి రోజు గ్రామంలోని పాఠశాలలో గురువుగారు పిల్లలందరి ముందు రమేష్ను విమర్శించారు. నీలా మౌనంగా ఉండేవాడు గౌరవాన్ని పొందలేడు అన్నాడు. కానీ అప్పుడే ఒక చిన్న పాప నిలబడి ఇలా అంది. అయితే మమ్మల్ని తిట్టేవాళ్ళు గౌరవంగా ఉన్నారా? ఆ చిన్న మాట అంతా మౌనం చేసేసింది. గురువు కూడా అర్థం చేసుకొని తలదించుకున్నారు. అదే సమయంలో మౌనంగా ఉన్న రమేష్ను చూసి కొందరు యువకులు నిశ్శబ్దంగా తన వైపు చూస్తూ గౌరవంగా నమస్కరించారు. మాటలు కాదు, ఆత్మగౌరవాన్ని అతని ప్రవర్తనే తెలుపుతుంది. ఒకసారి గ్రామ పెద్దలకు ఒక పెద్ద సమస్య ఎదురైంది. ఎవరి మాట వినిపించలేదు. అదే సమయంలో రమేష్ ముందుకు వచ్చి ఏమీ చెప్పకుండా తన పని చేశాడు. ఎవరి సహాయం లేకుండా సమస్యను పరిష్కరించాడు. అందరూ ఆశ్చర్యపోయారు. మాటలతో కాదు, పనితో చూపించాడే అని అందరూ పొగిడారు. ఆ రోజు నుంచి గ్రామంలో రమేష్కు గౌరవం పెరిగింది. ఎవరికైనా సందేహం వచ్చినా అతని దగ్గరకు వచ్చి నిశ్శబ్దంగా కూర్చుంటే చాలు, సమాధానం దొరికేది. మాటలు అన్నీ అవసరం కావు. నిశ్శబ్దం కూడా ఒక్కోసారి ఉత్తమమైన సమాధానం అవుతుంది. మనపై ఎన్ని విమర్శలు వచ్చినా మన నిజాయితీ మనకే తెలుసు. ఎదుటివారి అన్యాయానికి ఎదురుగా అరవడం కాదు, నిజంగా మౌనంగా ఉండటం ఓ బలమైన చర్య. గౌరవం అనేది బయట వాళ్ళతో సంపాదించేది కాదు, మన ప్రవర్తనతో మనమే పొందేది. అణిగినట్లు కనిపించడం తప్పు కాదు, తక్కువగా చూపించడమే నిజమైన తప్పుడు పని. మౌనం అంటే భయం కాదు, అది లోపలి శక్తి. మాటలతో కొందరిని గెలవచ్చు, కానీ మౌనంతో అందరి గుండెల్లో నిలిచిపోవచ్చు. నిశ్శబ్దమే నిజమైన గౌరవానికి ప్రతీక. మన నిజం తెలుసుకునే రోజు రావటం కంటే గొప్ప గెలుపు ఇంకొకటి లేదు.